ఎంఏ అయిపోయిన వెంటనే నువ్వు పివి నరసింహరావు గారి గొల్లరామవ్వ చేస్తావా అని అడిగింది సార్. నేను చూసాను యాక్చువల్ గా గొల్లరామవ్వకు సంబంధించి బాగుంటది అది. నన్ను చాలా సార్లు టెస్ట్ చేసిండు అన్న, ఓకే నువ్వు చేయలేస్తావా చేస్తావా అని. అంటే నేను ఒకటే మాట, ఎన్నిసార్లు అడిగినా చేస్తాను. ఓకే వీడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు ఇస్తే అది ఇప్పటికీ స్టిల్ నౌ ఒక 34 ప్రదర్శనలు అయిపోయింది ఆ నాటకం. మొన్న కూడా ఇక్కడ సౌత్ సెంట్రల్ సంగీత నాటక అకాడమీకి సంబంధించిన ఇక్కడ శిల్పకళా వేదికలో చేస్తుంటే ఈ గొల్లరామవ్వనే అడిగారు, ఎందుకంటే పివి నరసింహరావు గారు చేసిర్రు. దెన్ అదొక అంటే ఆ కథ అనేది ఒక వైబ్రేటింగ్ గా ఉంటది. యాక్చువల్లీ నేను పివి నరసింహరావు గారు రాసిన ఏంటంటే సార్ రాసింది ఏంటంటే అదొక 4 పేజీలు ఉంటది మేడం, కానీ నాకు కావాల్సింది 40 పేజీలు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు చాలా మంది సలహాలు సూచనలు, మా నాయనమ్మ చెప్పిన కథలు, అంటే అప్పుడు వాళ్ళు ఎట్లుండేది, ఏం జరిగింది, అంటే కనీసం వాళ్ళు కాలవకపోయి బట్టలు ఉతకలేని సిచ్యువేషన్ కూడా ఉండేది. సో ఏదో మా నాయనమ్మ చెప్పింది ఇది. సో అలాంటి సిచ్యువేషన్లు బట్టలు ఉతుకుతానికి పోతుంటే పిల్లల్ని తీసుకొని పోతారు కదా వెన్, అప్పుడు ఏంటి ఏదో గుర్రం పోతుందని ఇజిలేసిండు. అది ఆ ఇజిల్కి అది చికాకు చేసి ఉంటే ఎవర్రా విజిలేసింది అని చెప్పేసి వస్తే అక్కడ ఇవి మనం ఏమంటాం వాటిని కాలువలో పెరుగుతాయి కదా చెట్లు, ఏం చెట్లు అవి కాలువలో పెరుగుతాయి, లొట్ట బిస్కెట్లు అంటామో ఏమో, సారీ. సో వాటిల్లో దాచిపెట్టిందంట. సో అంటే ఇంత ఉండే, అంటే సప్రెస్ అంత ఉండేదన్నమాట. అది కూడా మోకాళ్ళ మీద కూర్చొని చెప్పిందంట, అరే మా వయసులో అట్టు ఉండేదిరా, అంటే మేము కనీసం బయట కూడా తిరగలేని సిచ్యువేషన్ ఉండేది అని. అంటే ఈ కథలో చూస్తే ఆల్మోస్ట్ నాకు వీటన్నిటిని యాడ్ చేయొచ్చు అనే కొన్ని చాలా మంది అంటారు ఈ జరిగినాయి అంటే జరగబట్టే కదా వాళ్ళు మనకి చెప్పింది. ఇప్పుడు మా నాయనమ్మ రాసుకోలేదు పుస్తకాన్ని, నాకు చెప్పింది కదా, నేనే ఒక పుస్తకం అయినేమో. సో నేను చెప్పలేస్తున్నా కదా, దానివల్ల ఆ కథ నేను చాలా మంది యొక్క అంటే తీసుకొని అది చేయటం వల్ల అది చాలా మంచిగా వచ్చింది. అది ఎలా వచ్చిందంటే పివి నరసింహరావు గారి ఫ్యామిలీ పిలిచి, మేము ఎప్పుడు చదువుతున్న కథ మాకు ఇలా అనిపించలేదు, అసలు చాలా బాగా చేసినావు నాన్న, నీకు ఏ హెల్ప్ కావాలంటే నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు వెంకటేశ్వర కాలేజీలో ఫినాన్స్ లో జాయిన్ చేసుకున్నారు. ఇట్లా అంటే ఫ్రీగా, అంటే మనకి నాటకంలో చేసిన వాళ్ళని హెల్ప్ చేసిన, ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళని అప్పిల్ని నేను నేర్చుకుంటా అని చెప్పేసి వాళ్ళు అంత ఫీల్ అయిపోయి వాళ్ళు ట్రస్ట్ లో పిలుచుకొని చెప్పి చేంజ్. ఎక్కడికి పోయినా మేడం ఇప్పటికీ చెప్తుంది వాణిదేవి గారు. సో వాళ్ళ తమ్ముడు కూడా చూసిండు, అసలు మేము ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లో వస్తుంది అనుకోలేదని. అంటే నాకు కూడా నేను కూడా అంత అనుకోలేదు బేసిక్ గా, ఏమో ఆ కథే చేయించుకుందేమో నాకు కూడా తెలియదు. నేను ఆ రీసెర్చ్ చేయటం, మామిడి అన్న ఎంకరేజ్ చేయటం, అసలు అది ఇంకా అక్కడ నుంచి అది ఫస్ట్ ప్లే నాకు. అక్కడ నుంచి స్టిల్ ఇప్పటిదాకా ఒక 5,000 మందిని తయారు చేసే అంత స్టఫ్ వచ్చింది. అది నాకు అంటే మీ అంటారు స్టార్టింగ్ అనేది బలంగా ఉండాలి అని, అది బలంగా నిలబడ్డది నాకు నా కెరియర్ ని. ఇప్పుడు థియేటర్ చేయాలంటే నేను ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నా అందరికి. అదో అజయ్ అన్న చూడు చేస్తున్నాడు, ఎక్కడ స్ట్రగుల్ అవ్వట్లేదు, ఉన్నాయి, మనకి పేరు వస్తుంది, మనం పని చేసుకోవచ్చు అనేది ఒక ఐకాన్ లాగా అన్నాం. ఇప్పుడు నా చుట్టూ బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ, ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్ చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు మా థియేటర్ గ్రూప్ లో ఉన్నారు. మేము స్టార్ట్ అయినప్పుడు మేమందరం పిల్లలం యాక్చువల్లీ. సో ఇప్పుడు అంతా సెటిల్ అయి ఉన్నారు. ఎవరు చేసుకున్నా, ఇప్పుడు వాడు వర్క్ షాప్ చేసినా నేను వెళ్తా, వాళ్ళు ప్లే చేసినా నేను వెళ్తా. సో డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటాం, లేక వాళ్ళకి అప్రోచ్ లేకపోయినా కానీ మేము వెళ్ళి అప్రోచ్ చేస్తాం, మా ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తాం. ఆబ్వియస్లీ నచ్చితే వాళ్ళు గవర్నమెంట్ ఎట్లయినా హెల్ప్ చేస్తుంది.